గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. వామప్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ స్టార్టింగ్. జై గురుదేవ్. హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. రెండు చేతులు పిడికిలు బిగించాలి. స్లోగా 5 టైమ్స్. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు పిడికిలు బిగించి నిదానంగా అప్ సైడ్ నుంచి రొటేషన్ చేయండి. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ స్విమ్మింగ్ వైజ్ రొటేషన్. పాదాలు రెండు దగ్గరే ఉంచాలి. రెండు చేతులు పిడికిలు బిగించి రైట్ హ్యాండ్ ముందుకు చాపి ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్. నిదానంగా అప్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయాలి. గోముఖాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. ఫింగర్స్ అందుకునే ప్రయత్నం చేయండి. 1. సేమ్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, రైట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. 1. వన్ సైడ్ అనీజీగా ఉంటుంది, ప్రయత్నం చేయండి. 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. నెక్ రొటేషన్. నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవారు జస్ట్ నెక్ లెఫ్ట్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ 5 టైమ్స్ చేయండి. నెక్ పెయిన్ లేని వారు రొటేషన్ చేయాలి. గడ్డాన్ని చాత్కానించండి. రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. నిదానంగా 1
2, 3, 4, 5. స్లోగా రివర్స్. 1, 2, 3, 4, 5. Relax. Deep breathe in, slowly breathe out. షోల్డర్ రొటేషన్. రెండు చేతులు ముందుకు చాపి ఉంచాలి, ఫింగర్స్ ఒక దగ్గర చేర్చాలి, భుజాల పైన ఉంచండి, మో చేతులు దగ్గరగా నిదానంగా అప్ సైడ్ నుంచి బిగ్ సర్కిల్ ప్రెజర్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్. ఉదరకరాసన. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు ముందు చాపించండి. కమ్ రైట్. నడుము భాగాన్ని ట్విస్ట్ చేయండి. 1, లెఫ్ట్, 1. ప్రెజర్ అప్లై చేయాలి నడుము భాగంలో. నడుము చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్. నెక్స్ట్, లెగ్స్ ఫోల్డ్ అన్ఫోల్డ్. పాదాల నుండి దగ్గరగా ఉంచాలి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్ చేసి మోకాలు దిగువ భాగాన్ని ఉంచండి. పుట్ట వైపు నెట్టండి. 1. ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. వ్యాయామానికి జస్ట్ ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. సమస్థితిలో నిలబడాలి. 5 or 10 సెకండ్స్. నెక్స్ట్ త్రికోణాసన చేద్దాం. పాదాల మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. కుడి పాదాన్ని కుడివైపు తిప్పాలి. ఎడమ పాదం స్ట్రైట్ గా ఉంచాలి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. నిదానంగా రైట్ బెండ్. యాంకిల్ దగ్గర టచ్ చేయండి. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. మోకాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోండి. ఎడమ పదాన్ని ఎడమ సైడ్ తిప్పండి. నిదానంగా లెఫ్ట్ బెండ్. స్లోలీ రిలాక్స్. సెంటర్, పాదం స్ట్రైట్, హ్యాండ్స్ డౌన్, కమ్ టు సమస్థితి. ఎలా ఆసనంలోకి వెళ్ళామో అదే విధంగా అదే స్టెప్స్ వేస్తూ ఆసనం నుండి బయటికి రావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్కిప్పింగ్ చేద్దాం. మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నవారు స్కిప్పింగ్ చేయకూడదండి. జస్ట్ ఈ విధంగా చేయండి. జస్ట్ రెస్ట్ బ్యాక్ లాగా. మిగతా వాళ్ళు స్కిప్పింగ్ చేయండి. చేతిలో రోప్ ఉన్నట్టు తాడు ఉన్నట్టు ఊహించుకోవాలి. స్టార్ట్. 20 టైమ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్.
కమ్ టు సమస్థితి. శరీరంలో జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండాలి. శ్వాస యొక్క వేగం గమనించండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది శరీరంలో ఫాస్ట్ అవుతూ ఉంటుంది. తద్వారా బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కరిగించబడుతుంది. ఫాస్ట్ గా ఫిల్టరైజేషన్ అయిపోతుంది. నిన్న మనకు థియరీ క్లాస్ లో సార్ చెప్పారు కదా, కిడ్నీస్ బ్లడ్ ను ఫిల్టరైజేషన్ చేస్తాయని చెప్పేసి. ఆ విధంగా ఫిల్టరైజేషన్ ఫాస్ట్ గా అయిపోతుంది. బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ అవన్నీ కరిగించబడతాయి. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా శ్వాస రిలీజ్ చేయండి. తాడాసన చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. రెండు చేతులు ఫింగర్స్ లాక్ చేసి తల మీద బోర్లించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. 1 డౌన్. శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్. కంటిన్యూ. 2 డౌన్. 3 డౌన్. 4 డౌన్. 5. ఐదోసారి హోల్డ్. శరీరాన్ని అప్ సైడ్, పాదాల నుంచి వెళ్ళి అరచేతుల వరకు శరీరాన్ని అప్ సైడ్ ఎంత వీలైతే అంత సాగదీయండి. ఎదుగుతున్నటువంటి చిన్న పిల్లలకు ఆసనం వేయించడం ద్వారా త్వరగా హైట్ పెరుగుతారు. మజిల్ సాగదీయబడుతుంది. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిర్యక్ తాడాసన. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. అరచేతులు అప్ సైడ్ చూస్తుండాలి. నిదానంగా నడుము భాగాన్ని ట్విస్ట్ చేయండి. రైట్ సైడ్ తిరగండి. స్లోగా ప్రెజర్ అప్లై చేస్తూ ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రెజర్ అప్లై చేయండి. హోల్డ్. గమనిస్తూ ఉండాలి శరీరంలో ఎక్కడ ప్రెజర్ పడుతుంది. ఎక్కడ ప్రెజర్ అప్లై అవుతుందో అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ సెంటర్. నిండే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ లెఫ్ట్. రిలాక్స్. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. నిండుగా శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేయండి. బ్యాలెన్స్డ్ ఆసన చేద్దాం. వృక్షాసన. పాదాలు రెండు దగ్గరగా. కొత్తగా చేసేవారు వాల్ సపోర్ట్ తీసుకొని ప్రయత్నం చేయండి ఈ విధంగా. లేదా పూర్తిగా వాల్కు టచ్ అవ్వండి. కూడా టచ్ అవుతూ ఈ విధంగా పాదాన్ని ఎడమ తొడ పైన పెంచి అప్ అప్ సైడ్ నమస్కార పొజిషన్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయండి. స్లోలీ రిలాక్స్ అండ్ రిలీజ్. ఆపోజిట్ సైడ్. Slowly relax. Hands release. Come to Samasthiti. Breathe in, breathe. హిప్ రొటేషన్ చేద్దాం. పాదాల మధ్యలో జస్ట్ 1 ఫీట్ డిస్టెన్స్ ఉంచండి. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. ఎంత వీలైతే అంత రొటేషన్ చేయండి. బిగ్ రొటేషన్. 1 2. తొందర ఏం లేదు, నిదానంగా చేయండి. 3 4 5.
రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నీ రొటేషన్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. రెండు అరచేతులు ముఖాల పైన బోర్లించండి. లిటిల్ బెండ్. రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. యాంకిల్ రొటేషన్ చేద్దాం. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా ఉంచండి. రైట్ లెగ్ అప్. రైట్ సైడ్ రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. లాస్ట్ వన్ జాగింగ్ ప్రాక్టీస్ చేద్దాం. వేగంగా చేయాలి. శరీరంలో స్వెట్ రావాలి. చెమటలు పుట్టాలి. పాదాలు ఉన్న దగ్గరగా రెండు చేతులు పిడికిలు బిగించండి. ఫ్రంట్. మోకాళ్ళు ఫ్రంట్ సైడ్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవారు, ఆయాసం ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. బ్యాక్ బటక్స్ టచ్ అవుతున్నారు. లిటిల్ సైడ్ మూమెంట్. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. సిట్టింగ్ సుఖాసన. స్థిర సుఖ ఆసనం. స్థిరంగా సుఖంగా ఉండేటువంటి ఆసనాన్ని ఎన్నుకొని కూర్చోవాలి. శరీరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఆసనాన్ని. పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. ఏ ఆసనం ఈజీగా ఉంటే ఆసనంలో కూర్చోండి. నేను వజ్రాసనంలో కూర్చుంటున్నానండి. మీరు వజ్రాసనంలో కూర్చోకండి. కింద కూర్చునే వారికి ఇబ్బంది ఉంటే చైర్ వేసుకొని కూర్చోండి. నో ప్రాబ్లం. క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క మనస్సును శరీరం పైన కేంద్రీకరించండి. శరీరంలో జరుగుతున్నటువంటి మార్పును అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. శ్వాస వేగాన్ని గమనిస్తూ ఉండాలి. స్వెట్ వస్తూ ఉంటుంది. స్వెట్ ను గమనిస్తూ ఉండండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఐబీపీ కంట్రోల్కి వస్తుంది. బ్లడ్ షుగర్ నార్మల్కి వస్తుంది. థైరాయిడ్ నార్మల్కి వస్తుంది. అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు నివారించబడతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస వేగాన్ని గమనిస్తూ ఉండండి. రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్.
Slowly breathe out. ప్రతిరోజు క్రమం తప్పకుండా మన కోసం మనం ఒక 40 మినిట్స్ కేటాయించుకుందాం. రెగ్యులర్ గా క్లాసులు నడుస్తూనే ఉంటాయండి, ప్రతిరోజు అటెండ్ అవ్వండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది వ్యాయామాలు చేయడం ద్వారా. తద్వారా శరీరంలో ఎక్కడైతే రుగ్మతలు ఉన్నాయో అవి నివారించబడతాయి. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. నిన్న మనం థియరీ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, కిడ్నీస్ బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుందని చెప్పేసి వ్యర్థాలను అన్నింటి యూరినరీ ద్వారా, యూరినరీ సిస్టమ్ ద్వారా బయటకు పంపిస్తుంది. అలాగే చెమట ద్వారా కూడా వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఆరోగ్యంగా తయారవుతుంది శరీరం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. అంటే నాడీ శుద్ధి. శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. దీనికి శ్వాసకు సంబంధించినటువంటి నాడులు 3 కోట్లకు పైన నాడులు ఉంటాయి. కానీ శ్వాసకు సంబంధించినటువంటి 72,000 నాడులు. ఎప్పుడైతే మనం నాడీ శుద్ధి చేస్తామో ఆ శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ శుద్ధి గావించబడతాయి. రైట్ సైడ్ సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. సూర్యనాడి అంటే హీట్, శరీరంలో హీట్ ని జనరేట్ చేస్తుంది. చంద్రనాడి ఆ హీట్ ను తగ్గిస్తుంది, అంటే శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది అన్నట్టు. అలాగే మధ్యలో సుషుమ్న నాడి అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు నాడులు నాడి శుద్ధి చేయడం ద్వారా సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. చేసేటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఎడమ చేయిని చిన్ముద్రలో ఉంచుకోండి. చూపుడు వేలు, బొటన వేలు రెండు చివర్లను కలపండి. మూడు మూడు వేలు జతగా ఉంచాలి. చిన్ముద్ర ఒళ్ళో ఉంచుకోవాలి. కుడి చేయి నాసికా ముద్ర, రైట్ హ్యాండ్. చిట్కెన వేలు, ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉండాలి. చూపుడు వేలు, మధ్యన వేలు మడిచి ఉంచండి. ఈ విధంగా లిటిల్ మడిచి ఉంచండి. బొటన వేలు చివరిగా ఉండాలి. నాసికా ముద్ర. ఈ ప్రాణాయామం చేయడానికి ఈ ముద్రను ఉపయోగిస్తారు. కుడి నాసికారంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. వెన్నెముక నిటారుగా ఉండాలి. లోపల ఉన్నటువంటి శ్వాసను పూర్తిగా ఎడమ నాసికారంధ్రం గుండా రిలీజ్ చేయండి. మళ్ళీ ఎడమ నాసికారంధ్రం గుండా నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. నిదానంగా చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. అదే నాసికారంధ్రం గుండా కుడి నాసికారంధ్రం మూసించండి. శ్వాసను గమనిస్తూ చేయాలి. ఎవరికైతే హై బీపీ లేదో, హార్ట్ ప్రాబ్లమ్స్ లేవో వాళ్ళు వేగాన్ని పెంచాలి. కొంచెం వేగంగా చేయండి. నాసులు క్లియర్ అయిపోవాలి. వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రండి. రిలాక్స్. వేగాన్ని తగ్గించండి. స్లో హ్యాండ్ డౌన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ఆపోజిట్ నాసిల్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ తో చేయకూడదండి. లెఫ్ట్ హ్యాండ్ అదే విధంగా ఒళ్ళో ఉంచుకోవాలి. మళ్ళీ రైట్ హ్యాండే నాసికా ముద్ర. ఇప్పుడు చిట్కన వేలు, ఉంగరపు వేలు ఉపయోగించి ఎడమ నాసికారంధ్రాన్ని మూసి ఉంచి కుడి నాసికారంధ్రం ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండాలి. వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి.
ఫ్లో, రిలాక్స్, హ్యాండ్ డౌన్, క్లోజ్ యువర్ ఐస్. శరీరంలో జరుగుతున్న మార్పును గమనించండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రెండు నాసికా రంధ్రాలు సమంగా పనిచేస్తాయి, క్లీన్ అవుతాయి. సైనస్ ప్రాబ్లం నివారించబడుతుంది. లంగ్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించబడుతుంది. కోల్డ్, కాఫ్ లాంటి ప్రాబ్లమ్స్ నివారించబడతాయి. నిండుగా శ్వాస తీసుకోవాలి, ఫీల్ అవుతూ ఉండాలి ఆ శ్వాసను. ఫోకస్ శరీరం పైన చేయండి. నిదానంగా శ్వాస రిలీజ్ చేయండి. ఎవరైతే వజ్రాసనంలో కూర్చున్నారో వాళ్ళు కొంచెం పాదాలు ఫ్రీ చేసుకొని మళ్ళీ కూర్చోండి. సుఖాసనంలో కూర్చున్న వాళ్ళు పర్లేదు, అలాగే కూర్చోండి. ఇప్పుడు భస్త్రికా చేద్దాం. సేమ్ ప్రాసెస్ రెండు నాసికా రంధ్రాల ద్వారా చేయాలి. రెండు చేతులు అప్ సైడ్ చాపి ఉంచాలి. నిండే శ్వాస తీసుకోవాలి, శ్వాస రిలీజ్ చేస్తూ ఈ విధంగా. కంటిన్యూ చేయండి. నిండే శ్వాస తీసుకోవాలి పూర్తిగా. పెన్నెముక నిటారుగా. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిదానంగా మాత్రమే చేయండి, వేగంగా చేయకూడదు. మిగతా వాళ్ళు ఫాస్ట్ గా వేగంగా చేయాలి. లంగ్స్ మొత్తం క్లీన్ అవుతాయి. రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకు, ప్రతి సెల్కు ఆక్సిజన్ అందించబడుతుంది. అణువులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా రిలీజ్ అవుతుంది. బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. ముఖ్యంగా లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ తీసుకునే, ప్రాణవాయువు తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. రెండు మూడు ఆసనాలు వేద్దాం. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. జస్ట్ డైలీ వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్దాం నిదానంగా. దండాసనంలో కూర్చోండి. శిథిల దండాసన, సిట్టింగ్ పొజిషన్ లో రిలాక్సేషన్ పొజిషన్, శిథిల దండాసన. నీ ట్యాపింగ్ చేద్దాం. మోకాళ్ళు ట్యాప్ చేద్దాం నేలకు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గించబడతాయి. స్లోగా 1 బై 1 నేలకు ట్యాప్ చేయండి. స్లోగా. ఇక్కడ ఉన్నటువంటి నరాలు బిగుతుగా ఉంటాయిగా, అవి రిలీజ్ అయిపోతాయి. 1 బై 1 కొంచెం ఫోర్స్ గా చేయండి. ఇప్పుడు 2 రెండు ఒకేసారి చేయాలి. హాయిగా ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులు తగ్గించబడతాయి. కొంచెం స్టార్టింగ్ అనీజీనెస్ ఉంటుంది, డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీ అయిపోతుంది. రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్. మార్పును గమనిస్తూ ఉండాలి. పాదాలు రొటేషన్ చేద్దాం. నిదానంగా రైట్ సైడ్ నుంచి రొటేషన్ చేయండి. 5 టైమ్స్. 2, 3,
4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Up and down. 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఫింగర్స్ డయాబెటిక్స్ పేషెంట్స్ కి ఈ పాదాలలో తిమ్మిర్లు వస్తుంటాయి. ఫింగర్స్ తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్ళకు గాయాలు అయితే త్వరగా తగ్గవు. కాబట్టి ఈ ఫింగర్స్ మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సాఫీగా జరుగుతుంది. ఫింగర్స్ ఓపెన్, ప్రెజర్ అప్లై చేస్తూ ఓపెన్ చేయండి. క్లోజ్, ప్రెజర్ అప్లై చేస్తూ పూర్తిగా క్లోజ్ చేయాలి. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. రిలాక్స్. ఇలాంటి స్మాల్ మైక్రో వ్యాయామాలు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయండి. బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ నీ ట్యాపింగ్ చేద్దాం. ఒకసారి గమనించండి. పాదాలు రెండు దగ్గరగా, వెన్నెముక నిటారుగా. రైట్ లెగ్, రైట్ పాదాన్ని తీసి లెఫ్ట్ పాదం ఫింగర్స్ పైన పెట్టండి. రెండు అరచేతులతో సైడ్స్ కు ట్యాప్ చేయండి. ఫోర్స్ గా ట్యాప్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ యాక్టివేట్ కావాలి. ఈ విధంగా. అప్ డౌన్. రిలాక్స్. లెగ్ డౌన్, లెఫ్ట్ లెగ్ అప్, ట్యాప్. రిలాక్స్. లెగ్ డౌన్. క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మోకాలను అబ్జర్వ్ చేస్తుండండి. అక్కడ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, గమనిస్తుండండి. వక్రాసన చేద్దాం. ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ పైన ప్రెజర్ పడుతుంది. అలాగే పొట్ట పైన ప్రెజర్ పడడం ద్వారా హీట్ జనరేట్ అవుతుంది. ఎక్కడ ప్రెజర్ ఎక్కువసేపు అప్లై చేస్తామో అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ద్వారా ఫ్యాట్ కరిగించబడుతుంది. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయాలి. పాదాలు దగ్గరగా ఉంచాలి. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవాలి. లెఫ్ట్ హ్యాండ్ అప్. ఇక రైట్ లెగ్ మర్చాము. రైట్ హ్యాండ్ అప్ చేయలేదు, మనం లెఫ్ట్ హ్యాండ్ అప్ చేసాము. నిదానంగా రైట్ సైడ్ తిరగాలి. స్లోగా నడుం భాగంలో ప్రెజర్ అప్లై చేస్తూ మోకాలు యువతల భాగం నుంచి వెళ్ళి పాదాన్ని పట్టుకోవాలి. ఫింగర్స్ రైట్ సైడ్ చూస్తూ ఉండాలి. ప్రెజర్ ఎక్కడ పడుతుంది? పొట్ట పైన పడుతూ ఉంటుంది. చూడండి, ఇన్నర్ గా లివర్ ఉంటుంది, ప్యాంక్రియాసిస్ గ్లాండ్ ఉంటుంది. ప్యాంక్రియాసిస్ గ్లాండ్ పైన ఒత్తిడి పడడం ద్వారా హార్మోన్స్ సమస్థితిలో రిలీజ్ అవుతాయి. ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్కి వస్తుంది. అదనంగా బెనిఫిట్ ఏంటంటే పొట్ట పైన ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత హ్యాండ్ రిలీజ్, లెగ్ స్ట్రైట్. సింపుల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ మడవండి. మోకాల దగ్గర మడిచి రైట్ లెగ్ మోకాల దగ్గర ఉంచాలి. రైట్ హ్యాండ్ హప్. లెఫ్ట్ సైడ్ నిదానంగా తిప్పండి నడుం భాగాన్ని. మోకాల దగ్గర ప్రెషర్ అప్లై చేస్తూ పాదాన్ని పట్టుకోండి.
స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఇన్నర్ వ్యవస్థల పైన ప్రెషర్ పడుతుంది. డైజెషన్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. మలబద్ధక సమస్య నివారించబడుతుంది. రిలాక్స్, హ్యాండ్ రిలీజ్, లెగ్ స్ట్రైట్, కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయండి. ఊష్ట్రాసన చేద్దాం. రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మర్చి ఉంచి మోకాళ్ళ పైన నిల్చోండి. మోకాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందో, బ్యాక్ బెండింగ్ ఇబ్బంది ఉందో వాళ్ళు పూర్తిగా చేయొద్దండి. జస్ట్ రెండు అరచేతులు నడుముకు సపోర్ట్ గా తీసుకోవాలి. నిదానంగా లిటిల్ బెండ్, స్ట్రైట్, లిటిల్ బెండ్, స్ట్రైట్. స్లోగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. మిగతా వాళ్ళు కంప్లీట్ ఊష్ట్రాసన. నిదానంగా రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుంచి తీసుకెళ్తూ బ్యాక్ సైడ్ మడమ పైన రైట్ హ్యాండ్, రైట్ లెగ్ మడమ పైన బోర్లించాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా బోర్లించిన తర్వాత నడుం భాగాన్ని ముందుకు నెట్టండి. స్లోగా తలను వెనుకకు వాల్చండి. హోల్డ్. స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పొట్ట సాగదీయబడుతుంది. వెన్నెముక, స్పైనల్ కార్డ్ బెండ్ అవుతుంది. స్లోలీ హ్యాండ్స్ ఒకేసారి రెండు రిలీజ్ చేయొద్దు. 1 by 1 రిలీజ్ చేయండి. సిట్టింగ్ వజ్రాసనం. క్లోజ్ యువర్ ఐస్. రెండు శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు శ్వాస రిలీజ్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. శలభాసనం. రెండు చేతులు పిడికిలి బిగించండి. గమనించండి, పొట్టపైన ప్రెజర్ పడుతుంది. బొటన వేలు మర్చి ఉంచాలి. మిగతా వేలతో కవర్ చేస్తూ పిడికిలు చేయాలి. పొట్ట దిగువ భాగాన పొత్తి కడుపు దగ్గర ఉంచండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. శ్వాస రిలీజ్ చేస్తూ నిదానంగా ముందుకు బెండ్ అవ్వాలి. ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. రీసెంట్ గా పుట్టపైన సర్జరీస్ అయిన వారు, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా చేయవచ్చు. నో ప్రాబ్లం, చేయండి. ఇన్నర్ వ్యవస్థ, యూరినరీ సిస్టమ్ పైన ప్రెషర్ పడుతుంది. నిన్న క్లాస్ లో నేర్చుకున్నాం కదా, యాక్టివేట్ అవుతుంది. కిడ్నీస్ ఫంక్షన్ పెరుగుతుంది. అలాగే మలబద్ధక సమస్య నివారించబడుతుంది. డైజెషన్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుంది. పుట్టపైన ఫ్యాట్ కూడా కరిగించబడుతుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్, హ్యాండ్స్ రిలీజ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శరీరాన్ని రిలాక్స్ గా ఉంచండి. రెండవసారి కూడా ప్రాక్టీస్ చేద్దాం. పిడికిలి వదిలేసేయండి. ఎడమ అరచేతిలో కుడి అరచేయిని ఉంచండి. ఈ విధంగా అరచేతి నుంచి మళ్ళీ పొత్తి కడుపు దిగువ భావన ఉంచండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ నిదానంగా బెండ్ అవ్వండి.
నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పాదాలు ఫ్రీ చేసుకొని సుఖాసనంలో కూర్చోండి. మనకు పతంజలి యోగ సూత్రాల క్లాసులు కూడా జరుగుతాయండి. అందులో అష్ట నియమాలు ఉంటాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ 8 స్టెప్స్ ఉంటాయి. అందులో ఈ ఆసనాలు అనేది ఒక పార్ట్ మాత్రమే. ఎవరికైతే ఆసన సిద్ధి లభిస్తుందో వారికి మెడిటేషన్ చేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. యమనియమాలు పాటించడం ద్వారా ఆసన సిద్ధి లభిస్తుంది. ఆసనం ఆసన సిద్ధి లభించడం ద్వారా ప్రాణాయామాలు ఈజీగా చేసుకోవచ్చు. ప్రాణాయామాలు చేయడం ద్వారా ప్రత్యాహారాలు అంటే ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇన్నర్గా, బాహ్యంగా ప్రయాణం చేయకుండా. తర్వాత ఒక ఒక విషయం పైన ఫోకస్ చేయడానికి ధారణ శక్తి పెరుగుతుంది. అది ధ్యానంగా మారుతుంది. ఆ ధ్యానం అనేది సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. జస్ట్ నేను సాధన చేయను, మెడిటేషన్ చేస్తానంటే శరీరం సహకరించదు. జస్ట్ ఒక 10 మినిట్స్ కూర్చోగానే నొప్పులు వస్తాయి. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఒక 1 అవర్ కూర్చునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది. క్లోజ్ యువర్ ఐస్. నెక్స్ట్ క్లాస్ లో ప్రాణాయామం కూడా నేర్చుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శరీరాన్ని తేలికగా ఉంచండి. మన ఋషులు ఒక్కొక్క జీవి పైన రీసెర్చ్ చేశారు. శ్వాస ఎక్కువగా తీసుకునేటువంటి జీవి యొక్క ఆయుష్ అనేది త్వరగా ముగిసిపోతుంది. కుక్క చూడండి, వేగంగా తీసుకుంటుంది శ్వాస. అది ఒక 12 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతకదు. అదే తాబేలు చూడండి, నిమిషానికి 2-3 సార్లే తీసుకుంటుంది. ఓన్లీ 2 or 3 times. 300 సంవత్సరాలు జీవిస్తుంది. ఏనుగు 16 times తీసుకుంటుంది నిమిషానికి. 100 ఇయర్స్, 100 ఇయర్స్ బ్రతుకుతుంది. ఏ జీవి అయితే శ్వాసను నిమిషానికి తక్కువ సార్లు తీసుకుంటుందో ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎక్కువ సార్లు ఫాస్ట్ గా తీసుకుంటుందో తక్కువ సంవత్సరాలు జీవిస్తుంది. ఇదే ప్రాణాయామంలో ఉన్నటువంటి సీక్రెట్. ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసలు తీసుకునేటువంటి రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. నియంత్రణ, శ్వాస పైన ఒక నియంత్రణ అనేది ఏర్పడుతుంది. అందుకే ప్రాణాన్ని పొడిగించడం, ప్రాణాయామము, ప్రాణాన్ని పొడిగించడం, ఆయుష్ను పెంచుకోవడం అంటే ప్రాణాయామం అంటారు. సుఖ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయిని ఒళ్ళో ఉంచుకోండి. చిన్ముద్ర నుంచి కుడి చేయి నాసిక ముద్ర. కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఎడమ నాసిక రంధ్రం ద్వారా లోపల శ్వాసను రిలీజ్ చేయండి. నిదానంగా ఎడమ నాసిక రంధ్రం గుండా నిండుగా శ్వాస తీసుకొని ఎడమ నాసిక రంధ్రాన్ని చిట్కన వేలును, ఉంగరపు వేలును ఉపయోగించి మూసి ఉంచాలి. కుడి నాసిక రంధ్రం ద్వారా శ్వాసను రిలీజ్ చేయాలి. ఆపోజిట్ అన్నట్టు, అనులోమ విలోమ. మళ్ళీ కుడి నాసిక రంధ్రం గుండా నిండుగా శ్వాస తీసుకొని మళ్ళీ బొటనవేలుతో మూసి ఉంచి ఎడమ నాసిక రంధ్రం ద్వారా నిదానంగా రిలీజ్ చేయండి. మళ్ళీ ఎడమ నాసిక రంధ్రం గుండా శ్వాస తీసుకోండి. కుడి నాసిక రంధ్రం ద్వారా రిలీజ్ చేయండి. ఇలా వేలు మారుస్తూ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా కంటిన్యూ చేయండి. సుఖ ప్రాణాయామ అంటారు. అనులోమ విలోమ ప్రాణాయామం. ముఖ్యంగా మానసిక పరమైనటువంటి ఉద్రేకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి. బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్కి వస్తుంది. శరీరంలో ఇన్నర్ గా జరుగుతున్నటువంటి వ్యవస్థలన్నీ సమస్థితిలో పనిచేయడం జరుగుతుంది. ఎలాంటి శబ్దం చేయకూడదండి. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ చేయాలి. శరీరాన్ని తేలికగా ఉంచండి.
చూడండి, ఎంతో హాయిగా ఉంటుంది. డైలీ ఒక 45 మినిట్స్ మన కోసం మనం కేటాయించుకుందాం. స్లోగా ఎడమ నాసికా రంధ్రం గుండా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసిన తర్వాత ఆపండి. శరీరం తేలిక అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా మీరు క్లాస్కి హాజరవ్వండి. అలాగే వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే ఒక మంచి కంఫర్ట్ డ్రెస్ వేసుకొని వీడియోస్ ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అలా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది నేను చూసుకుంటూ చెప్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మళ్ళీ చివరిలో అడగండి, క్లోజింగ్ ప్రేయర్ తర్వాత. క్లోజింగ్ ప్రేయర్, హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్, వెన్నెముక రిటార్గా ఉంచండి, క్లోజ్ యువర్ ఐస్. ఓ योगेन चित्तस्य पदेन वाचाम् मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. ओम शांति 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 ही. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. జై గురుదేవ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.